ఏది ఇస్లాం ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా ఇమాం అవుతారు, సిక్కిజం ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి సంబంధించి దానిలో ప్రీస్ట్ లాగా అవుతారు. కానీ ఈ యొక్క సనాతనలో మాత్రం ఓన్లీ బ్రాహ్మణుడే అవుతాడు. ఎందుకు అవుతాడు? ఇది దీనికి అర్థం చెప్పండి నాకు. ఎందుకంటే ఆ అర్థాలకు అర్థం చెప్పినామనుకో కష్టం. ఇక అవన్నీ బ్రాహ్మణికి అనుకూలంగా రాసుకున్న చట్టాలు. ఆ చెత్త అంతా గుళ్ళకి పోగానే వాడి చదివే మంత్రాలన్నీ సంస్కృతంలో మనకు అర్థం కాకుండా చదువుతాడు. వాటి అన్ని అర్థాలు మీరు ఎవరైనా సంస్కృతం వచ్చిన వాళ్ళని అడగండి. అలా మొత్తం బ్రాహ్మణుడు పైన ఉండాలి, బ్రాహ్మణ్కి పూజ చేయాలి, బ్రాహ్మణ్కి కాలు మొక్కాలి, బ్రాహ్మణ్కి నైవేద్యం ఇవ్వాలి, బ్రాహ్మణి భార్యని ఇట్లా చూడకూడదు, ఇట్లే ఉంటాయి చెత్త. అంతకుమించి ఏముండదు. అలా పెళ్లి మంత్రాలు కూడా తీయండి, అన్ని ఇట్లా చెత్తనే. ఓకే, ఈ చెత్తను ఆయన వివరించి చెప్తుంటే కదిరే కృష్ణ లాంటి వాళ్ళు ఆయన చంపుతామని బెదిరియాడు. నువ్వు తప్పు లేనప్పుడు అది కాదు ఆయన కదిరే కృష్ణ చెప్తుంది తప్పు, నేను చెప్తుంది కరెక్ట్ అని వివరించు. ఎందుకు బెదిరిస్తున్నావు అంటే నువ్వు నిజాన్ని అంగీకరించలేకపోతున్నావు.